సో భారతీయుడు 2 చూసారా బ్రో? చూసాం బ్రో. ఎలా అనిపించింది మీకు? పర్లేదు బ్రో, యావరేజ్. ఎందుకని అది యావరేజ్ గా ఆడింది? లైక్ భారతీయుడు ఆల్రెడీ హిట్ ఆఫ్టర్ 28 ఇయర్స్ తర్వాత తీసారు. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ పెట్టుకున్నాం బ్రో. సినిమా ఏం చూసి డొల్ల ఏం లేదు. అదే మెసేజ్ అన్ని మూవీస్ కలిపి తీసినట్టుంది అంతే బ్రో, ఏం లేదు. మరి కమల్ హాసన్ గారి యాక్టింగ్ కానీ లేకపోతే సిద్ధార్థ్ యాక్టింగ్ బాగానే ఉంది, కానీ స్టోరీ పెద్దగా అన్ని సినిమాలు చూసుకో కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది బ్రో. అంటే ఏం లేదు, శంకర్ రేంజ్ లేదు స్టోరీ. అంటే ఏ పాయింట్ లో అది డౌన్ అయింది? అది అంటే స్టోరీ పరంగా ఓకే, సాంగ్స్ కూడా బాగాలేదు అంటున్నారు చాలా. అది తీసిన సినిమాలు తీసినట్టుంది బ్రో. ఎక్కడ మనకి కొత్తదాన్ని ఇప్పుడు ఆల్రెడీ జవాన్లు వచ్చాం కదా బ్రో, ఎడ్యుకేషన్ గురించి సేమ్ అట్టాగే ఉంది. పెద్దగా ఈ కొత్తదనం శంకర్ లో ఏం లేదు బ్రో. ఆల్రెడీ తీసిన మెసేజ్లు మళ్ళీ మళ్ళీ తిప్పి తీసినట్టుంది. మరి దీని ఎఫెక్ట్ భారతీయుడు 3 మీద పడే ఛాన్సెస్? ఏమో మార్చు బ్రో, చెప్పలేం కదా. ట్రైలర్ బాగుంది కదా బ్రో లాస్ట్ లో. సో కాజల్ ఉంది కదా, కొంచెం బాగుంటది అనుకుంటున్నాం బ్రో. మరి 2కి 3కి డిఫరెన్స్ కనిపిస్తుంది ట్రైలర్ లో. చూడాలి ఎలా ఉంటుందో. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా మంది ఎమోషన్స్ క్యారీ చేయలేదని. అవును బ్రో, ఏదో ఆర్టిఫిషియల్ గా ఉన్నట్టుంది. అవును బ్రో. అండ్ ఇప్పుడు శంకర్ కి ఈ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడే అవకాశం ఉంది. అట్లా ఏం చెప్పలేం కదా బ్రో. ఇప్పుడు ఆ సినిమా దానికి దీనికి కంపారిజన్ లేదు అనుకుంటున్నారు, కానీ చూసే వచ్చేదాకా తెలియదు కదా బ్రో ఏదైనా కానీ. అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే భారతీయుడు అంటే మనోడు ఎప్పుడో చేశాడు మూవీస్, తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తాడు, దాని ఎఫెక్ట్ వల్ల సినిమాలు సరిగ్గా చేయలేకపోతున్నాడు, ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడుతుంది. అలా ఏం లేదు బ్రో. రిలీజ్ అయ్యేదాకా ఎవరేం చెప్పలేరు బ్రో. మీరు చెప్పలేరు, నేను చెప్పలేరు. రిలీజ్ అయిన తర్వాత అప్పుడు సో నకుల్ యాక్టింగ్ ఎలా అనిపించింది? అసలు వేస్ట్ బ్రో, ఏమీ లేదు సినిమాలో. ఏదో పెట్టారు అంతే టైం పాస్. ఎవరు దొరక్క ఏదో పెట్టాలని పెట్టారు తప్ప